అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లె మందేశ్వర శనేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. విజయవాడ నుంచి నేరుగా మందపల్లె శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకుని అనంతరం శని నివారణార్థం స్వామివారికి తిలై తలాభిషేకాలను చేయించుకున్నారు. మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన శనిదేవుని ప్రతిష్ఠింపబడిన దేవాలయమని, దేశ నలుమూలల నుండి ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలకు పరిహార్థం మందపల్లి వచ్చి అభిషేకాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని, వచ్చిన భక్తులకు నాణ్యమైన ప్రసాదాలను అందించాలని నిర్ణయంతో ఏర్పాట్లు చేస్తుందన్నారు. దేవాదాయ శాఖలో కూడా శిక్షణ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లతో పాటు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ అన్నారు. మనకి ఆంధ్రప్రదేశ్లోనే అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం. ముఖ్యంగా ఏలినటి శనేటువంటి వాళ్ళు, అర్ధాష్టమ శని కలిగినటువంటి వాళ్ళు, ఇతర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మందపల్లి క్షేత్రానికి రావడం, ముఖ్యంగా శని త్రయోదశి నాడు శనివారాల్లోనూ వారి యొక్క గ్రహ పరిస్థితిని బట్టి ఇక్కడ పూజలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎందుకు చెప్తున్నామంటే మందపల్లి మన రాష్ట్రంలోనే శనీశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి ఏకైక క్షేత్రం మందపల్లి. ఈ రకంగా అంటే చూసుకున్నట్టు ఇప్పుడు మన మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టే మనకి పావగడ కర్ణాటకలో శని క్షేత్రం, అది కూడా పాపులర్. అదే రకంగా శని సింగాపూర్ అనేది మహారాష్ట్రలో పాపులర్. అయితే వాటికి వీటికి ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ మరియు ఏకైక శనీశ్వరుడు స్థాపితం చేయబడిన మందేశ్వర స్వామి దేవస్థానం. అయితే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ భక్తులు ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహానికి వస్తారో వారందరికీ సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని, వారు వచ్చేటప్పుడు వారికి ఇచ్చే ప్రసాదాలు మంచి నాణ్యతమైనటువంటి ప్రసాదాలు ఇవ్వాలని, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలని, తర్వాత ఇక్కడ జరిగే పూజా ద్రవ్యాలు కానీ లేదంటే ఇతర వీటిలన్నిటిలో కూడా భక్తులు అంటే ఒక గుడికి వచ్చేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చాము, పూజ చేసుకొని వెళ్ళాము, మాకు మంచి ఫలితం కలిగింది. ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడే హైదరాబాద్ నుంచి, నాగోల్ నుంచి వ్యాపారవేత్త 1990 నుంచి వస్తూనే ఉన్నారు.
ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుని నేను కూడా ఇప్పటి నుంచి దేవాలయంతో అనుబంధం కలిగి